పేరుకే వరం, ఆదివాసులకు అది శాపం. శతాబ్దాల అస్తిత్వాన్ని గోదాట్లో కలిపే కుట్ర, మట్టి మనుషులను సమాధి చేసే కుతంత్రం, మనకు తెలియని మరో ప్రపంచాన్ని మింగేసే ప్రయత్నం. ప్రాజెక్టు నిర్మాణం పేరుతో అడవి బిడ్డల నోట్లో మట్టి కొట్టేందుకు అంతా సిద్ధమైంది. హక్కులు తెలియని ఆదివాసుల అస్తిత్వంపై పోలవరం పునాదులు నిర్మాణమవుతున్నాయి. రాజ్యాంగాన్ని ధిక్కరిస్తూ అడవి బిడ్డల హక్కులను కాలరాస్తూ పరిహారంలో వివక్ష చూపిస్తూ అడుగడుగున పక్షపాత ధోరణే. జల సమాధి కాబోతున్న పోలవరం ఆదివాసులపై V6 స్పెషల్ స్టోరీ. ప్రధాన స్రవంతి నాగరికతకు అందనంత దూరంలో ఉన్నారు. ప్రకృతి వీరి అరచేతిలోనే ఉంటుంది. పోలవరం ప్రాజెక్టు ఈ జాతి ఉనికినే ప్రమాదంలో వేస్తున్నది. ఆదిమ సమాజపు వారసత్వానికి పునాదిరాళ్ళు కోయలు కొండరెడ్లు ఇవాళ వారి జీవితం ఒక ప్రశ్నార్థకమైంది. పచ్చని అడవుల నడుమ కొండలు కోనలు కోయలతో కూడిన ప్రకృతి ప్రపంచం తప్ప మరో చోటు తెలియని అమాయక గిరిజనులు వాళ్ళు. నాగరిక ప్రపంచంతో అంతగా సంబంధం లేని సుమారు 3 లక్షల మంది నివసిస్తున్న 276 గ్రామాలు. పోలవరం ప్రాజెక్టు పేరుతో గోదావరి తల్లి ఒడిలో కలిసిపోనున్నాయి. దీంతో అడవిని వదిలి బయటికొచ్చి బతకలేక ఈ ముంపు గ్రామాల ప్రజల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ఏ దిక్కుకు పోవాలో, ఏం చేసి బతకాలో ఈ ప్రాంత గిరిజనులకు చెప్పే నాథుడు కరువయ్యాడు. కొండకెళ్ళి కట్లో ఏయో తెచ్చుకోవటం, ఎదురు కర్రలన్నీ అది తెచ్చుకొని ఎటో అమ్ముకోవటం. ఇక్కడ నుంచి వెళ్ళిపోతే అక్కడ మనకు తెలియదు కదా, ఇతర దేశాలకు పోతే అక్కడ బతకటానికి కూడా అవకాశం దొరకదు. పోలవరం ముంపు గ్రామాల్లో అధికంగా కోయలు, కొండరెడ్లు, నాయక్పోడులు నివసిస్తున్నారు. వీరంతా ఖమ్మం జిల్లాలోని వేలేరుపాడు, కుక్కునూరు, వీరరాఘవపురం, కూనవరం, చింతూరు మండలాల్లో ఎక్కువగా విస్తరించి ఉన్నారు. పోలవరం, దేవీపట్నం మండలాల్లోనూ వీరి ప్రాబల్యం ఉంది. గిరిజన ప్రజలున్న ప్రాంతాలతో పాటు వారికి సంక్రమించే హక్కులు కూడా స్పష్టంగా ఉన్నాయి. రాజ్యాంగం 46వ ఆర్టికల్ కూడా షెడ్యూల్ జాతులు, తెగలు, వెనుకబడిన వర్గాలకు అన్ని రకాల దోపిడీల నుంచి రక్షణ లభించాలని స్పష్టం చేస్తుంది. ఆ చట్టాలన్నింటినీ ప్రభుత్వం ఉల్లంఘించి అరాచకానికి తెరతీసింది. వీటికి తోడు 1998 పీసా చట్టం, షెడ్యూల్ తెగల కమిషన్, గిరిజన వ్యవహారాల శాఖ ఉన్న పోలవరం ముంపు బాధిత గిరిజనులకు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతుంది. వారం కడితే మాకు ఇబ్బంది అవుతుంది. మేము సిటీకి పోయి బతకాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడే అడవిలో కొట్టుకుంటాం, మేము కొండ దూడ వేసుకుంటాం, అన్నీ వేసుకుంటాం. ఇబ్బంది అవుతుంది సార్. పోయి బతకాలంటే చాలా ఇబ్బంది అవుతుంది సార్. ఇక్కడ గోదావరి ఉంది, ఇక్కడ వెతికేటోళ్ళం అటు పోయి బతకాలంటే చాలా ఇబ్బంది అవుతుంది సార్. గిరిజనులకు జరుగుతున్న అన్యాయం ఇప్పటి కథ కాదు. బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో 1724 నుంచి 1726 మధ్య గిరిజనులు అప్పటి ప్రభుత్వ అరాచకాలను నిరసిస్తూ దండియాత్రకు దిగారు. లో ఏపీ అటవీ హక్కుల చట్టం రూపొందించిన ఇప్పటి వరకు సక్రమంగా అమలైన దాఖలాలు లేవు. దశాబ్దాలుగా గిరిజనులపై అక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ పోలవరం ప్రాజెక్టు కూడా ఈ అక్రమాలకు ఒక ఉదాహరణగా నిలుస్తుంది. ఈ ప్రాజెక్టు కింద ముంపునకు గురవుతున్న ప్రాంతాల్లో 90% ఆదివాసీలే నివసిస్తున్నారు. ఇంకోవైపు ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం అతి తొందరగా అంతరించే గిరిజన జాతుల్లో కొండరెడ్లు కూడా ఉన్నారు. ఇటీవల యునిసెఫ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం సౌత్ ఆఫ్రికాలో కేవలం 400 మంది మాత్రమే ఉన్న ఓ ఆదిమ జాతి అతి త్వరలో అంతరించనుంది. ఆ తరువాత స్థానంలో కొండరెడ్ల జాతి ఉంది. కనీసం 10-15 ఏళ్లు మనుగడలో ఉండే కొండరెడ్ల జాతిని కేవలం ఏడాదిలోనే అంతరించేలా
మన ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నమే పోలవరం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో భాగంగా ఈ రోజున పోలవరం ముంపు ప్రాంతాల మొత్తం కూడా ఆంధ్రలో కలపాలనేటువంటి ఒక ప్రయత్నాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాం. అదే సందర్భంలో ఆదివాసులని జలసమాధి చేసేటువంటి పోలవరం ప్రకటనని వెంటనే నిలిపేయాలని చెప్పి మా ప్రధాన డిమాండ్. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కోయలు కావచ్చు, కొండరెడ్లు కావచ్చు, పూర్తిగా సర్వనాశనం అయ్యేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆదివాసుల సమాధులపైన పోలవరం ప్రకటన చేయాలని చెప్పనేటువంటి ప్రయత్నాల్ని ఆదివాసీ సమాజం మొత్తం తిప్పికొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కుట్రలు కుతంత్రానికి దూరంగా ఉండే గిరిజనం పాలకుల కుట్రలకు బలవుతున్నారు. కొన్ని దశాబ్దాల నుంచి ప్రశాంత జీవితం గడుపుతున్న గిరిజనుల బతుకుల్లో పోలవరం చిచ్చు పెట్టింది. ఇప్పుడు సర్కార్ అడ్డగోలు అరాచకానికి ఈ ప్రాంతం నిలువునా మునిగిపోతుంది. మొత్తానికి పోలవరం పేరుతో ప్రభుత్వం చేస్తున్న కోల్డ్ బ్లడెడ్ మర్డర్ ఆదివాసీల సంస్కృతినే కాదు, వారి జీవితాలను అరించేలా సాగుతుంది. ప్రేమకు, ధైర్యానికి, ఆవేశానికి, ఆదరణకు ప్రతీకలు ఈ అడవి బిడ్డలు. ఇప్పుడు అడవి ఉండనీయడం లేదు, నగరము రానియడం లేదు. ఏలుతున్న ప్రభుత్వాలు, ఆధునిక సమాజం వీరికి ఇస్తున్న అభయం ఏమిటి? ఇప్పుడు తేలాల్సి ఉన్నది. కెమెరామెన్ కిరణ్తో బుచ్చన్న, V6 న్యూస్, పాపికొండల నుంచి.